ఫ్రెండ్స్, మనం అక్కడ బాక్స్ పైన కానీ చూసుకుంటే రియల్మీ బ్యాండ్ అని అయితే ఉంది. తర్వాత ఇటు సైడ్ కానీ చూసుకుంటే రియల్మీ బ్రాండింగ్ అయితే మనం చూసుకోవచ్చు. బ్యాక్ సైడ్ కానీ చూసుకుంటే మనకు ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించిన కొంత ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ మనకు కనిపిస్తుంది. అలాగే కొన్ని మెయిన్ ఫీచర్స్ అయితే వీళ్ళు ఇక్కడ హైలైట్ చేయడం జరిగింది. అదేంటంటే లార్జ్ కలర్ డిస్ప్లే అని, తర్వాత రియల్ టైమ్ హార్ట్ రేటింగ్ మానిటరింగ్ అయితే ఉంటుందని, తర్వాత కేబుల్ ఫ్రీ ఛార్జింగ్ అని, తర్వాత యాప్స్ నోటిఫికేషన్స్ అని, తర్వాత మనకి స్పోర్ట్స్ డిటెక్షన్ ట్రాకింగ్ అయితే ఇవ్వడం జరిగింది. దాంతోపాటుగా మనకి IP68 వాటర్ ప్రూఫ్ రెసిస్టెన్స్ అయితే మనకి ఇది వస్తుంది. తర్వాత మనం బాక్స్ పైన ఓవరాల్గా అయితే ఈ విధంగా అయితే మనకి ప్యాకింగ్ అయితే వచ్చింది. ఇప్పుడు మనం బాక్స్ అయితే ఒకసారి ఓపెన్ చేసి చూసేద్దాం. ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే మీరు చివరి వరకు చూడండి. నేను దీంతో పాటుగా నేను ఒక 10 days అయితే యూజ్ చేస్తాను. నా రివ్యూ కూడా మీకు దీనిలో అయితే నేను షేర్ చేస్తాను. ఇక్కడ మనం బాక్స్ ఓపెన్ చేసుకుంటే మనకి బ్యాండ్ అయితే గ్రీన్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్లో అయితే రావడం జరిగింది. మనం ఇక్కడ బ్యాక్ సైడ్గా మనం చూసుకుంటే హార్ట్ రేటింగ్ మానిటరింగ్ అయితే మనకి కనిపిస్తుంది. మానిటరింగ్ సెన్సార్ అయితే మనం చూడొచ్చు. తర్వాత స్టాప్స్ కానీ చూసుకుంటే గ్రీన్ కలర్లో అయితే రావడం జరిగింది. నేను వాటర్లో కూడా యాక్చువల్గా మనం చేతుకున్నప్పుడు మన పెద్ద వర్షంలోనే అయితే తడిచాను. పెద్దగా ఏమైతే ప్రాబ్లం అయితే కనపడలేదు. మనకి స్క్రీన్ పైన అయితే ఒక ప్రొటెక్షన్ అయితే ఇవ్వడం జరిగింది, స్క్రాచెస్ ఏం లేకుండా డిస్ప్లే పైన. చూడండి, మనకి డిస్ప్లే ఫినిషింగ్ అయితే మాత్రం చాలా బాగుంది. ఇది చూడడానికి వాచ్ బకిల్ అయితే ఇచ్చాడు, కానీ మన చేతికి పెట్టుకున్నప్పుడు బ్యాండ్ లుక్ అయితే మాత్రం వచ్చింది. చూడండి, మనకి డిస్ప్లేలో కనిపిస్తుంది కదా ఈ విధంగా అయితే. తర్వాత మనం దీనికి డిస్ప్లే కానీ చూసుకుంటే మనకి ఇది టచ్ డిస్ప్లేతో అయితే రావడం జరుగుతుందండి. ఇది 0.96 inches అయితే మనం ఈ డిస్ప్లేని అయితే మనం చూడొచ్చు. ఫ్రెండ్స్, మనం దీన్ని డిస్ప్లే కానీ మనం ఆన్ చేసుకోవాలనుకోండి, మనకి డిస్ప్లే పైన టచ్ చేసినప్పుడు మాత్రం ఇది ఆన్ అయితే అవుతుంది. ఫస్ట్ టైం మాత్రం యూజ్ చేసేటప్పుడు కంపల్సరీగా ఇలా పోర్ట్కి అయితే మనం కనెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా అయినా ల్యాప్టాప్ పోర్ట్కైనా కనెక్ట్ చేసుకోవచ్చు, లేదంటే మనకి మొబైల్ ఛార్జింగ్ ఉంటుంది కదా, అడాప్టర్ ఉంటుంది కదా, దానిలో కూడా ఇది కంఫర్ట్గానే ఫిట్ అవుతుంది. అలా ఫిట్ అయిన తర్వాత ఇది ఛార్జ్ చేసుకున్నాక మనం అయితే యూజ్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూసుకుంటే డిస్ప్లే పైన మనకి స్టెప్స్ అని, యోగా అని, హార్ట్ రేటింగ్, తర్వాత క్రికెట్, రన్, తర్వాత స్టాప్ వాచ్ అని, తర్వాత ఫైండ్ ఫోన్ అని, ప్రోడక్ట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కోసం అబౌట్ అని, ఇలా అయితే ఇన్ఫర్మేషన్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ మనం చూసుకుంటే రియల్మీలో మోడల్ అయితే మనకి ఇది చూపిస్తుంది. స్మార్ట్ వాచ్ అని, దీనికి సంబంధించిన మోడల్కి సంబంధించి, అలాగే దీనిలో కొన్ని మనకి వారంటీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్స్ అన్నీ కూడా కొన్ని అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి. అలాగే ఇది ఇక్కడ చూడండి, మనకి స్క్రీన్ రొటేషన్ అయితే ఉంటుంది. పోర్ట్రైట్ నుంచి ల్యాండ్స్కేప్కి ఎలా కన్వర్ట్ చేసుకోవాలి. యాక్చువల్గా మనకి ఏంటంటే దీనికి సంబంధించి రియల్మీ లింక్ అయితే ఒకటి మనం డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది గూగుల్ ప్లే స్టోర్ నుంచి. ఇది యాక్చువల్గా కంప్లీట్గా మన యాప్ బేస్డ్లో అయితే మనకు వర్క్ అవుతుంది ఫ్రెండ్స్. ఇది చేసుకున్నాక మనం ఏంటంటే దీనికి కనెక్ట్ చేసుకోవాలి. బ్లూటూత్ ద్వారా ఇది మనకి కనెక్ట్ అవుతుంది. నేను దీనికి సంబంధించిన లింక్ మీకు అయితే డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. ఇందులో మనం ఇది యూజ్ చేసుకొని మన స్క్రీన్ రొటేషన్ ఎలా చేసుకోవాలి, తర్వాత మన హార్ట్ రేట్ మానిటరింగ్కి సంబంధించి కానీ మిగతావి మనకి కాల్స్ కానీ నోటిఫికేషన్స్ కానీ మనకు వచ్చిన బ్యాకప్ అంతా కూడా మనకి యాప్లోనే స్టోర్ అవుతూ ఉంటుంది. ఇక్కడ చూడండి, నేను స్క్రీన్ రొటేషన్ ఉంది కదా, ఇక్కడ చూడండి బ్యాండ్ దగ్గర సెట్టింగ్స్ అయితే ఉంటాయి. సెట్టింగ్స్ పైన సింబల్ కనిపిస్తుంది కదా, దీన్ని అయితే సెలెక్ట్ చేయండి. ఇక్కడ మనకి చూడండి, నేను డిస్ప్లేలో చూపిస్తున్నాను. ఇలా చేసుకుంటే కొన్ని ఫీచర్స్, మనకి చాలా ఫీచర్స్ ఇక్కడ మనకు కనిపిస్తుంటాయి. మనకి ఎంఐలో ఉన్నటువంటి మ్యాక్సిమం అన్ని ఫీచర్స్ అయితే ఉన్నాయి కానండి, కాకపోతే మనకి ఏంటంటే మనం వాటిని కస్టమైజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి, స్క్రీన్ రొటేషన్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ మనం ఇది ఆన్ చేసినప్పుడు స్క్రీన్ అయితే మారిపోతుంటుంది. చూడండి, ఇప్పుడు ల్యాండ్స్కేప్కి అయితే చేంజ్ అయ్యింది. మళ్ళీ నార్మల్గా రావాలంటే మనం ఇది ఆఫ్ చేసుకున్నాం అనుకోండి, మన స్క్రీన్ నార్మల్గా అయితే వచ్చేస్తుంది. ఈ విధంగా మనం ఇక్కడ వచ్చేసరికి స్క్రీన్ రొటేషన్ అయితే మనం ఈ యాప్ ద్వారా మనం రొటేషన్ అయితే చేసుకోవచ్చు. ఇలాంటి ఫీచర్ అయితే మాత్రం మనకి ఎంఐ బ్యాండ్లో అయితే మాత్రం లేదు ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చేసరికి మనం ఇంకేంటంటే మనకి ఫైండ్ డివైస్ అని ఉంటుంది. మనకి ఏదైనా మన ఫోన్ ఎక్కడైనా మర్చిపోయాం అనుకోండి, బ్లూటూత్ కనెక్ట్ అయ్యింది అనుకోండి, ఫైండ్ డివైస్ అని పట్టగానే మనకి ఫోన్ అయితే మాత్రం మనకి కాల్ వచ్చినప్పుడు రింగ్ టోన్ ఉంటుంది కదా, అదైతే మనకి ఆన్ అవుతుంది. చూడండి, తర్వాత వచ్చేసరికి దీనిలో మనం ఇక్కడ ఛార్జింగ్ ఉంటుంది కదా, ఛార్జింగ్ ఎలా సెట్ చేసుకోవాలో నేను చూపిస్తాను. ఈ విధంగా అయితే మనం చేసుకున్నప్పుడు మనకి స్టాప్ తీసామంటే మనకి ఛార్జింగ్ పోర్ట్ అయితే కనిపిస్తుంది. దీని నుంచి మనం మొబైల్ పోర్ట్కైనా కనెక్ట్ చేసుకోవచ్చు, లేకపోతే మనం ఛార్జింగ్ చేసుకునే అడాప్టర్స్ ఉంటాయి కదా, ఆ అడాప్టర్కైనా మనం ఇది కనెక్ట్ చేసుకొని మనం అయితే ఛార్జ్ చేసుకోవచ్చు. వీళ్ళు ఏం చెప్తున్నారంటే మనకి స్టాండ్ బై ఒకసారి ఛార్జ్ చేస్తే 10 days అయితే వస్తుందని వీళ్ళు చెప్పడం జరుగుతుంది. నేను ఆల్రెడీ యూజ్ చేశాను. నేను నార్మల్గా యూజ్ చేసిన 10 days బ్యాకప్ అయితే నాకైతే రావడం జరిగింది. ఇదైతే వాళ్ళు చెప్పిన స్టాండ్ బై టైం అయితే వస్తుంది. ఫ్రెండ్స్, మనకి యాప్స్ నోటిఫికేషన్స్ అయితే ఉన్నాయి కదా, అందులో భాగంగా మనం ఇక్కడ కాల్ అయితే చూసుకోవచ్చు. మనకు కాల్ వచ్చినప్పుడు మనకి ఈ విధంగా అయితే కనిపిస్తుంది. మనకి డివైస్ వచ్చేసరికి మనకి పాకెట్లో ఇలా ఉన్నప్పుడు మనకి డిస్ప్లే పైన అయితే కనిపిస్తుంది. మనకి ఇంపార్టెంట్ కాల్ అయితే మనం పిక్ చేసుకోవచ్చు, లేదంటే కాల్ ఇలా మనం జస్ట్ కొంచెం లాంగ్ ప్రెస్ చేసి పట్టుకున్నాం అంటే కాల్ అయితే రిజెక్ట్ అయిపోతుంది. అయితే మనకి ఎంఐ బ్యాండ్తో కంపేర్ చేసుకుంటే ఇది మనకి ఎంఐ బ్యాండ్లో అయితే మనం కాల్ లిఫ్ట్ చేసుకోవచ్చు, లేదంటే మనం రిజెక్ట్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడైతే మాత్రం ఆ ఫీచర్ అయితే మనకి దీనిలో అయితే మాత్రం లేదు ఫ్రెండ్స్.
ఫ్రెండ్స్ ఇప్పుడు నేను రియల్మీ లింక్ యాప్ అనేది నేను గూగుల్ ప్లే స్టోర్ నుంచి అయితే డౌన్లోడ్ చేశాను. దీన్ని ట్యాప్ చేయగానే ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. మనకి రియల్మీ లింక్ ప్లస్ అనే ఒక సింబల్ అయితే కనిపిస్తుంది. తర్వాత మనకి రియల్మీ బ్యాండ్ కనెక్ట్ అయితే కనిపిస్తుంది. తర్వాత బాటంలో మన హోమ్, మాల్, తర్వాత మీ అని అయితే కనిపిస్తుంది. మీలో ఏంటంటే మనం ఇక్కడ అకౌంట్ క్రియేట్ చేసుకొని మన ప్రొఫైల్కి సంబంధించిన నేమ్ మనకు కావాల్సిన విధంగా అయితే మనం కస్టమైజ్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ మనం ఏంటంటే కొన్ని సెట్టింగ్స్ అయితే ఉంటాయండి ఇక్కడ, అలాంటివి కూడా మనం ఇక్కడ యాక్టివేట్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే మనకి ప్రైవసీ పాలసీ కానీ తర్వాత మనకి కొన్ని అగ్రిమెంట్స్ అయితే ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఇలాంటివి కూడా మనం యాక్సెప్ట్ చేయాల్సి ఉంటుంది. ఇది చేసుకున్న తర్వాత మనం నెక్స్ట్ ఏంటంటే మాల్ అని చూసుకున్నట్టు మనకి రియల్మీ స్టోర్ లాంటిది అనమాట. ఇది మనకి యాక్సరీస్ అన్నీ కూడా రియల్మీకి సంబంధించిన అప్డేషన్స్ అన్నీ కూడా దీనిలోనే మనకి ఇస్తారు. తర్వాత మనం హోమ్ బటన్ కానీ చూసుకుంటే మనకి బ్యాక్ కోసం, తర్వాత మనం రియల్మీ బ్యాండ్ అనేది మనం ట్యాప్ చేయగానే మనకి ఈ విధంగా అయితే కనిపిస్తుంది. ఫస్ట్ కానీ మనం చూసుకుంటే మనకి స్టెప్స్ మానిటరింగ్ అయితే కనిపిస్తుంది కదా, అలాగే తర్వాత స్లీప్ మానిటరింగ్ అయితే చేసుకోవచ్చు. హార్ట్ రేటింగ్ మానిటరింగ్ సెన్సార్ అయితే దీనిలో ఇవ్వడం జరిగింది. తర్వాత మనకి వర్కౌట్ సంబంధించిన లాగ్స్ అయితే మనకి ఇక్కడ అన్నీ కూడా రికార్డ్ అవుతాయి. మనకి ఇక్కడ నేను ఇంకా కొన్ని చేయలేదు, అందుకని ఇక్కడ ఏంటంటే మనకి ఓన్లీ హార్ట్ రేట్ మానిటరింగ్ ఒకటే మనకి కనిపిస్తుంది. తర్వాత మిగతా ఫీచర్స్ కూడా ఏమేమి ఉన్నాయనేది ఒకసారి అయితే ఇక్కడ మనం చూద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఇక్కడ హోమ్కి వచ్చేసిన తర్వాత ఇక్కడ మనకి సెట్టింగ్స్ సింబల్ కనిపిస్తుంది. దాన్ని ట్యాప్ చేసిన తర్వాత మనకి ఫస్ట్ అయితే మనకి వాచ్ ఫేసెస్ అని అయితే మనకి కనిపిస్తుంది. దీనిలో కూడా అయితే మనకి రెండు రకాలుగా అయితే మనకు ఉంటాయి. వాచ్ ఫేసెస్ కానీ మనం చూసుకున్నట్లయితే దీనికి డిస్ప్లేకి సంబంధించి మనం ఏం కావాలన్నా మనకు నచ్చిన దాన్ని అయితే మనం కస్టమైజ్ చేసుకొని మనం సెలెక్ట్ చేసుకోగానే మనకి డిస్ప్లే పైన అయితే కనిపిస్తుంది. తర్వాత వచ్చేసరికి మనకి దీనిలో ఇంకోటి ఏంటంటే మనకి కాల్ రిమైండర్ అయితే ఉంటుంది. ఇందాక నేను ఫస్ట్లో చూపించాను మనకు కాల్ వచ్చినప్పుడు ఏ విధంగా చేసుకోవాలి ఏంటి అనేది. ఇదైతే నేను ఆల్రెడీ చూపించాను. తర్వాత నోటిఫికేషన్స్ కానీ మనం చూసుకుంటే మనకి నోటిఫికేషన్స్లో ఏంటంటే మనకి SMS నోటిఫికేషన్ అని, వాట్సాప్ నోటిఫికేషన్ అని కనిపిస్తుంది. అలాగే అదర్ నోటిఫికేషన్స్లో మనకి సోషల్ మీడియాకి సంబంధించినటువంటి ఏదైనా ఫేస్బుక్ కానీ లేకపోతే ఇన్స్టాగ్రామ్ కానీ ఇలాంటి సంబంధించిన నోటిఫికేషన్స్ కూడా మనకి ఏదైనా వచ్చినప్పుడు ఇదైతే మనం యాక్టివేట్ చేయగానే మనకి అలర్ట్ అయితే ఇస్తుంది ఫ్రెండ్స్. తర్వాత మనం చూసుకున్నట్లయితే మనకి గెటప్ రిమైండర్స్ అంటే ఇది మన సెడెంటరీ రిమైండర్స్కి అయితే మనం చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ గెటప్ రిమైండర్స్ ఏంటంటే మనం చాలాసేపు కూర్చొని వర్క్ చేసుకునే వాళ్ళకైతే ఇది చాలా వర్క్ అవుతుందండి. కంటిన్యూగా కూర్చొని వర్క్ చేయడం వల్ల మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయని చాలామంది చెప్తుంటారు కదా. అలాంటి టైంలో ఈ గెటప్ రిమైండర్ మనం 1 అవర్ కానీ 1.5 అవర్ కానీ సెట్ చేసుకుంటే ఒక లేచిన తర్వాత ఒక 10 అడుగులు అయితే వేసుకునే అవకాశం అయితే మనకి దీనిలో కల్పించారు. తర్వాత అలారం అంటే మనకు తెలుసు, మనకు కావాల్సిన టైంని సెట్ చేసుకొని మనం వేకప్ చేసుకునే అలారం అయితే సెట్ చేసుకోవచ్చు. తర్వాత ఫ్రెండ్స్ ఈ రిమైండర్ వచ్చేసరికి వాటర్ రిమైండర్ అండి. ఇది నాకు చాలా బాగా నచ్చిన రిమైండర్. నేను ఇంతకుముందు ఏంటంటే ఫ్లిక్స్ప్రెస్ అని ఎంఐ బ్యాండ్ అని నేను అన్బాక్సింగ్ అయితే చేశాను. వాటిలో అయితే ఈ ఫీచర్ అయితే లేదు. ఈ ఫీచర్ అయితే మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. మనకి రిమైండర్ అంటే మనం ఏంటంటే 15 మినిట్స్ నుంచి 2.5 అవర్స్ మధ్యలో మనం రిమైండర్ని ఏ టైంలో అయినా మనం సెట్ చేసుకోవచ్చు. ఆ ఫీచర్స్ అయితే వీళ్ళైతే ఇక్కడ అప్డేట్ చేశారు. ఇది నేను ప్రజెంట్ అయితే ఫాలో అవుతున్నాను. నేను ప్రతి 2 అవర్స్కి కొంచెం వాటర్ తాగాలని అయితే సెట్ చేసుకున్నప్పుడు మనకి ఇలా అయితే మనకు రిమైండర్ అయితే వస్తుంది. ఆ టైంలో లేసి కొంచెం వాటర్ తాగడం. అలాగే డాక్టర్స్ కూడా మనం సజెస్ట్ చేస్తున్నారు మనకి మార్నింగ్ మనకి పర్ డేలో కనీసం అయితే ఒక 4 లీటర్స్ వాటర్ అయితే కన్జ్యూమ్ చేయాలి. కాబట్టి ఈ రిమైండర్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూసుకుంటే మనకి 24 అవర్స్ హార్ట్ మానిటరింగ్ అయితే ఉందని చెప్తున్నారు. మనకి ఇది ప్రతి 5 మినిట్స్ కూడా మనకి దీనిలో ఏంటంటే ప్రెషన్ PPG ఆప్టికల్ హార్ట్ రేటింగ్ సెన్సార్ అయితే రావడం జరిగింది. ఇది చాలా యాక్యురేట్గా ఉంటుంది. అలాగే ఇది ఏంటంటే ప్రతి 5 మినిట్స్ కూడా మన హార్ట్ రేట్ని అయితే అప్డేట్ చేస్తూ ఉంటుంది. దీంతో పాటుగా ఇంకోటి ఏంటంటే దీనిలో మనకి హై హార్ట్ రేట్ కానీ లో హార్ట్ రేట్ కానీ ఉన్నప్పుడు మనకి ఏంటంటే మన రిమైండర్స్ అయితే సెట్ చేసుకోవచ్చు. అవి కూడా మనకి ప్రతి 10 మినిట్స్కి అయితే మన అప్డేట్ చేసే సిస్టమ్ అయితే దీనిలో మనం నోటిఫికేషన్కి అయితే మనం సెట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇదైతే మాత్రం చాలా బాగా యూజ్ అవుతుంది. కానీ నాకు ఎందుకనో వేరే వాటిలో యూజ్ చేసి కంపేర్ చేసుకుంటే మాత్రం ఇది కొంచెం యాక్యురసీ తక్కువగా ఉందని నాకు అనిపించింది. తర్వాత మనం చూసుకుంటే మనకి డోంట్ డిస్టర్బ్ మోడ్ అని ఉంది. ఈ డోంట్ డిస్టర్బ్ మోడ్ మనం వన్స్ కానీ యాక్టివేట్ చేసామంటే మనకి ఎక్సెప్ట్ అలారమ్స్ తప్పితే మనకి ఇంకా ఎలాంటి నోటిఫికేషన్స్ కానీ కాల్స్ కానీ ఇంకా ఎలాంటివి రావన్నమాట. దీనిలో ఆ ఫీచర్ అయితే మనకి ఇక్కడ అప్డేట్ చేయడం జరిగింది. తర్వాత కానీ మనం చూసుకున్నట్లయితే మనకి ఎక్సర్సైజ్ మోడ్ అనేది అయితే ఒకటి యాక్టివేట్ చేశారండి ఫ్రెండ్స్. దీనిలో మనం చూసుకుంటే ఇంటెలిజెంట్ స్పోర్ట్స్ ట్రాకింగ్ 9 స్పోర్ట్స్ మోడ్స్ అయితే మనకి చూసుకోవచ్చు. అందులో ఒకటి వచ్చేసరికి యోగా, రన్నింగ్, స్పిన్నింగ్, క్రికెట్, వాక్, ఫిట్నెస్, హికింగ్ అండ్ క్లైంబింగ్ అండ్ బైక్ అని మనకి అయితే కనిపిస్తున్నాయి. ఇందులో ఈ 9లో మనం ఏదైనా ఒక 3 అయితే మనం కస్టమైజ్ చేసుకోవాలి. ఆ కస్టమైజ్ చేసిన 3 మాత్రమే మనకి డిస్ప్లేలో అయితే మనకి కనిపిస్తుంది. మన బ్యాండ్ డిస్ప్లేలో అయితే మనకి కనిపిస్తుంది, లేకపోతే మాత్రం కనిపించదు. మనం వీటిని ఏంటంటే ఈ లింక్ ద్వారా మనం వాటిని కస్టమైజ్ చేసుకొని మనం డిస్ప్లేలో కనిపించే విధంగా మనం రిమైండర్స్ అయితే సెట్ చేసుకోవచ్చు. మనం ఫస్ట్లో చూసాం కదా, మనం స్టార్టింగ్లో చూసాం కదా, డిస్ప్లే పైన మనం చూసుకున్నట్లయితే మనకి కనిపిస్తూ ఉంటాయి ఫ్రెండ్స్. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మనకి రైజ్ టు వేకప్ అని మనకు ఒక ఫీచర్ అయితే రావడం జరిగింది. దీనిలో ఇదేంటంటే మనం ఎప్పుడైతే మన రిస్ట్ని మన డిస్ప్లే వైపు చూడడానికి మనం పైకి ఎత్తామో అలా లిఫ్ట్ చేయగానే మనకి ఏంటంటే డిస్ప్లే అయితే ఆన్ అయిపోతుంది. ఇది మన స్పెసిఫిక్ నుంచి సెవెన్ టైం నుంచి 7 టైం వరకు మనం సెట్ చేసుకోవచ్చు. తర్వాత నెక్స్ట్ ఆప్షన్ కానీ మనం చూసుకుంటే ఆటో డిటెక్ట్ ఎక్సర్సైజ్ అనేది ఇవ్వడం జరిగింది. దీనిలో వచ్చేసరికి మనకి ఏంటంటే స్టెప్స్ కౌంటింగ్ అయితే ఉంటుంది. నేను వాకింగ్ అనేది అయితే దీనిలో ఎనేబుల్ చేసుకున్నాను. ఇది ఒకటే నేను కస్టమైజ్ చేసుకున్నాను. దీనిలో మనకి ఏంటంటే బ్యాండ్లో కూడా ఇది మనకి చూపిస్తుంటుంది. వాళ్ళు మనం టార్గెట్ ఎంత పెట్టుకున్నాం,
ఎంతైతే నడిచామనేది మనకి ఎప్పటికప్పుడు ఆటో డిటెక్ట్ అయితే ఇది చేస్తుంటుంది ఫ్రెండ్స్. తర్వాత ఆప్షన్ కానీ మనం చూసుకున్నట్లయితే దీనిలో వచ్చేసరికి మనకి గోల్స్ ఉంటాయి. ప్రతిరోజు మనం ఎన్ని ఫీట్స్ వేయాలనుకుంటున్నాం అంటే మనం ఎన్ని అడుగులు నడవాలనుకుంటే అంతైతే మనం దీనిలో అయితే ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. నేనైతే పర్ డే ఒక 3000 స్టెప్స్ అయినా నేను కనీసం నడవాలని నేనైతే టార్గెట్ అయితే చేసుకున్నాను. దాని ప్రకారం నేను ఏంటంటే మనం ఇవాళ బ్యాండ్లో కానీ మనం చూసుకుంటే వాళ్ళ ఎన్ని ఫీట్స్ మన ఎన్ని అడుగులు అయితే మనం వేయడం జరిగింది, ఎంత పర్సెంటేజ్ వేయమనేది కూడా మనకి ఇది బ్యాండ్ డిస్ప్లేలో అయితే మనకి మన టార్గెటెడ్ స్టెప్స్ కనిపిస్తుంది, మనం ఎంత నడిచామనేది కూడా మనకి కనిపిస్తుంది. తర్వాత మనం బ్రైట్నెస్ కానీ చూసుకుంటే మన రియల్మీ బ్యాండ్లో అయితే మాత్రం మనకి బ్యాండ్లోనే మనం ఆటో అడ్జస్ట్ అయితే చేసుకునే ఆప్షన్ అయితే మనకి కనిపిస్తుంది. కానీ ఇక్కడైతే మాత్రం మన యాప్లో అయితే మనం ఇది అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవాలి. తర్వాత మనకి నచ్చిన లాంగ్వేజెస్ని మనం యాక్చువల్గా మనం ఇక్కడైతే ఇంగ్లీష్, ఇండోనేషియన్, ఇంకా అదర్ చాలా లాంగ్వేజెస్ అయితే ఇచ్చారు. నేనైతే ఇంగ్లీష్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. తర్వాత వచ్చేసరికి కస్టమైజేషన్ ఫంక్షన్స్ అని మనకుంటే యాక్చువల్గా ఇక్కడ చూసుకుంటే మనకి 4 కనిపిస్తూ ఉంటాయి. 4 వెదర్ కానీ, స్టాప్ వాచ్ కానీ, మ్యూజిక్ ప్లే కంట్రోల్ కానీ, ఫైండ్ ఫోన్ అని. నేను ఏంటంటే ఏవైనా 2 మాత్రం మనం ఇక్కడ చూస్ చేసుకోవాలి. 4 అయితే మనకి ఆప్షన్ అయితే రాదు. నేనైతే స్టాప్ వాచ్, ఫైండ్ ఫోన్ అని మీకు ఆల్రెడీ ఫస్ట్లోనే చూపించారు. ఫైండ్ ఫోన్ మనం ఎలా ఫోన్ ఎక్కడైనా మర్చిపోయినప్పుడు మనం ఎలా ఫైండ్ చేయాలనేది కూడా. తర్వాత ఇక్కడ మనం చూసుకున్నట్టయితే హార్ట్ రేట్ రేంజ్ అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఓవరాల్గా వచ్చేసరికి కొంత ఇన్ఫర్మేషన్ అయితే మనకి ఇక్కడ చూసుకోవచ్చు. హార్ట్ రేట్ జోన్స్ అని 63, 91 మనకి రకరకాలుగా అయితే దీనిలో కనిపిస్తుంది. దీనిలో వచ్చేసరికి వామప్ అని, ఫ్యాట్ బాన్ అని, తర్వాత ఏరోబిక్ అని, థ్రెషోల్డ్ అని ఇలా రకరకాలుగా అయితే మనకి కనిపిస్తున్నారు. ఓవరాల్గా ఇదైతే మనకి పర్సంటేజ్లో అయితే మనకి ఇది ఓవరాల్గా అప్డేట్ అయితే చేస్తుంది. తర్వాత ఫీచర్ మనం చూసుకుంటే ఇంకోటి ఏముంది దీంట్లో, తర్వాత స్క్రీన్ రొటేషన్ అంటే నేను ఆల్రెడీ మీకు ఫస్ట్లోనే చూపించాను. మన స్క్రీన్ ల్యాండ్స్కేప్ నుంచి పోర్ట్రేట్స్కి ఎలా సెట్ చేసుకోవాలి. తర్వాత ఫంక్షన్ కానీ మనం చూసుకున్నట్టయితే యూనిట్ సెట్టింగ్స్ అని ఉంది. యూనిట్ సెట్టింగ్స్లో 2 రకాలుగా చూసుకోవచ్చు. లెంత్, వెయిట్ అని. లెంత్ అయితే మనకి సెంటీమీటర్స్ నుంచి కిలోమీటర్స్ కావాలా, లేకపోతే ఫీట్స్ నుంచి మీటర్స్కి కావాలనేది ఇక్కడైతే ఆప్షన్ అయితే ఇచ్చారు. తర్వాత వెయిట్ కానీ చూసుకుంటే కేజీ కానీ, ఐబీలో కానీ మనకి ఇక్కడైతే 2 అయితే మనకి మెన్షన్ చేశారు. మనకు కావాల్సింది అయితే ఇక్కడ మనం కస్టమైజ్ చేసుకోవచ్చు. తర్వాత ఇంకేమున్నాయనేది చూద్దాం. తర్వాత స్టార్ట్ వీక్ అని ఉంది. ఇక్కడ మనం స్టార్ట్ వీక్ అని చూసుకుంటే నేనైతే సండే సెలెక్ట్ చేసుకున్నాను. 3 అయితే మనకు ఆప్షన్స్ ఇచ్చాడు. సాటర్డే, సండే, మండే అని మనకు కావాల్సిన అయితే మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఓవరాల్గా మనం రియల్మీ బ్యాండ్తో కంపేర్ చేసుకుంటే దీనిలో ప్రైస్ వేరియేషన్ అయితే ఉంది. నేను క్లిక్స్ప్రెస్ అనేది చేసిన ఫాస్ట్ ట్యాగ్ కూడా అది కూడా 2000 వరకు అయితే ఉంది. ఎంఐ బ్యాండ్ 5 అయితే మనకి 2500 వరకు అయితే ఉంది. దాంతో పోల్చుకుంటే మనకు 1499 రూపాయలు ఇది బెస్ట్ బ్యాండ్ కానీ మనం చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్ నేను ఇంతకుముందు ఫాస్ట్ ట్యాగ్ బ్యాండ్ అయితే ఒకటి నేను అన్బాక్సింగ్ అయితే చేశాను. దాని ప్రైస్గా మనం చూసుకుంటే 2000 వరకు అయితే ఉంది దాని ప్రైస్. అలాగే నేను రీసెంట్గా ఎంఐ బ్యాండ్ 4 అయితే చేశాను, అది 2200 వరకు దాని ప్రైస్ ఉంది. రీసెంట్గా మనకి ఎంఐ బ్యాండ్ 5 స్మార్ట్ బ్యాండ్ అయితే రావడం జరిగింది. దాని ప్రైస్గా మనం చూసుకుంటే 2500 వరకు అయితే ఉంది. ఈ ప్రైస్ వేరియేషన్లో చూసుకుంటే రియల్మీ బ్యాండ్ ఈ ఫీచర్స్ తోటి మనకి ఇది ఎలా వస్తుంది, కలర్ డిస్ప్లే వస్తుంది, లార్జ్ కలర్ డిస్ప్లే, రియల్ హార్ట్ రేట్ మానిటరింగ్ అయితే ఉంది, మనకి కేబుల్ ఫ్రీ ఛార్జింగ్, యాప్స్ నోటిఫికేషన్స్, స్పోర్ట్స్ ట్రాకింగ్ అయితే ఉంది, IP68 వాటర్ రెసిస్టెన్స్ అయితే రావడం జరుగుతుంది. ఈ ఫీచర్స్ తోటి అయితే మనకి 14 మనకి దగ్గర 1500 రూపాయల ప్రైస్లో ఇది బెస్ట్ రేట్ అనేది నేను చెప్తున్నాను. అలాగే మనకి దీంట్లో లేనిది మనకి వేరే వాటిలో ఉంది ఏంటంటే మనకి దీంట్లో కెమెరా ఆప్షన్ అయితే ఒకటి రాలేదు. తర్వాత బ్యాకప్ స్టాండ్ బై అయితే మనకి వాళ్ళు చెప్పిన స్టాండర్డ్స్ ప్రకారమే మనకి రీచ్ అవుతుంది. కొంచెం హార్ట్ రేట్ మానిటరింగ్ సెన్సార్ అయితే కొంచెం నాకు వీక్గా అనిపించింది. మిగతాది వచ్చేసరికి మనం యాక్చువల్గా మనం ఎంఐ బ్యాండ్లో చూసుకుంటే మనం మ్యాక్సిమం అంతా డిస్ప్లే నుంచే మనం ఆపరేట్ చేసుకోవచ్చు. కానీ దీనిలో వచ్చేసరికి మనం అంతా కూడా యాప్ నుంచి మనం యాక్సెస్ చేయాల్సి ఉంటుంది. మనకి ఏ ఫీచర్స్ కావాలన్నా కూడా మనం బ్యాండ్ రియల్మీ లింక్ యాప్ ఉంది కదా, మనం దాని నుంచే మనం ఆపరేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా అయితే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.